అందరికీ నమస్కారం. సాయి న్యూస్కి స్వాగతం. పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన వార్త. వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో దాదాపు 65 లక్షల మందికి ఆసరా పెన్షన్లు లభించేవి. 6 నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వీటిని క్రమంగా తగ్గిస్తూ వస్తుంది. అనర్హుల్ని పెన్షన్ల జాబితాలోంచి తొలగించేందుకు పలు సర్వేలు చేస్తున్న అధికారులు ప్రతి నెల కోత పెడుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఫిబ్రవరి నెలకు ఇస్తున్న పెన్షన్లో 18,000 మంది లబ్ధిదారులు కోత పెట్టారు. రాష్ట్రంలో తాజాగా దివ్యాంగుల పెన్షన్లపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా దివ్యాంగులకు జారీ చేసే సదరన్ సర్టిఫికేట్లను వెరిఫికేషన్ చేయడం మొదలుపెట్టింది. డాక్టర్లు వారికి జారీ చేసిన సర్టిఫికేట్లో నకిలీలు గుర్తించడం ప్రారంభించారు. ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది నకిలీలు ఉన్నట్లు తేలింది. దీంతో వీరిని లబ్ధిదారుల జాబితా నుంచి అధికారులు తొలగించారు. వీరితో పాటు మరికొందరు అనర్హులను కూడా తొలగించడంతో ఏకంగా 18,000 మంది జాబితా నుంచి తొలగించబడ్డారు. ఈ ఏడాది జనవరిలో రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ లబ్ధిదారుల జాబితాలో 63,77,09,443 మంది ఉన్నారు. వీరి సంఖ్య ఫిబ్రవరికి వచ్చేసరికి 63,59,907కి తగ్గింది. దీంతో మొత్తం 18,036 మందిని తొలగించినట్లు అర్థమవుతుంది. వివిధ జిల్లాలలో అధికారులు సేకరించిన వివరాల ప్రకారం వీరిని లబ్ధిదారుల జాబితా నుంచి తప్పించినట్లు తెలుస్తుంది. మరోవైపు ఈ తొలగింపు తర్వాత అర్హులకు మాత్రం ఇవాళ చురుగ్గా అధికారులు పెన్షన్లు పంపిణీ చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నమయ్య జిల్లాకు వెళ్లి మరీ స్వయంగా పెన్షన్ పంపిణీ చేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.